హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ టిఫిన్ ఛాయలు తాగేసారా? మేము టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా పనికి వెళ్ళే ముందు ఇంకా అన్నమే తినేసి వెళ్ళిపోతాము. టిఫిన్ కూడా చేయము. ఇంకా బాక్స్ పెట్టుకుంటున్నాను నేనైతే. కోడిపానలోనండి మా వర్క్. ఇంకా చిన్నపిల్లలు కదా, 40 రోజులు చూసుకోవాలి కదా, ఇంకా అందులోకి వెళ్తున్నాము. ఎన్ని పనులు ఉన్నా ఇంకా ఆ పని చూసుకుంటున్నాము. పొద్దున్నే లేచి పని అంతా చేసుకొని అడవిడిగా ఏమీ తినకుండా వెళ్ళిపోతున్నామంటే అది ఎవరి కోసం అండి? మన భర్త కోసం, మన బిడ్డల కోసం కదా. పాపం భార్యలు చాలా బాధపడుతున్నారు కొంతమంది. ఇంత కష్టపడుతున్నా కూడా భర్తలో విలువ ఇవ్వట్లేదు. నా విషయంలో అయితే కాదండి. నా విషయంలో అయితే మా ఆయన చాలా బాగా చూసుకుంటాడు, నాకు సపోర్ట్ కూడా చేస్తాడు. కొంతమంది విషయంలో చెప్తున్నాను. కష్టపడతాకి ఎవరి కోసం అండి కష్టపడేది? వాళ్ళ బిడ్డల కోసం. మన వస్తువులు ఉండకుండా ఉండాలనే కదా పాపం కష్టపడేది, అంత పోరాడేది. కానీ అర్థం చేసుకోవట్లేదు. తల్లిదండ్రులు వదిలేసి వచ్చామంటే వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలి, అలా చూసుకుంటలేదండి. చాలా టార్చర్ పెడుతున్నారు. భర్తలు భార్యలను పెడుతున్నారు. ఇంకా ఎవరు చెప్పుకుంటారండి భార్యలు బాధలు? చెప్పండి. అర్థం చేసుకోండి. ఎవరైనా సరే భార్యలను బాగా చూసుకోండి, ఓకేనా? అయితే మేము అటు వెళ్తున్నాం. కొంతమందిని నాతో వచ్చే మా వంట వాళ్ళనే కొంతమంది వేరే పనికి పంపిస్తున్నాను. మా కర్రీ వచ్చైతే బంగాళదుంప ఎగ్ అండి. ఇప్పుడే ఉండాను, వేడివేడిగా ఉంది. బాక్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నా బట్టలు అయితే సదిరేసుకున్నాను. కొంచెం అన్నం తింటున్నాను. మరి మనం పని చేయడానికి వెళ్తున్నామంటే కొంచెం ఓపిక కావాలి కదా. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే తప్పుగా అయితే అనుకోకండి. నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. తప్పుగా అయితే ఎవరు అనుకోండి, తప్పుగా కామెంట్ పెట్టకండి, ఓకేనా? మనం చదువుకున్న వాళ్ళం కాదు కదా. మనం చదువుకున్న వాళ్ళం అయితే ఉద్యోగం చేస్తుంటే నెలకి ఎంత వస్తాయి అని దాని మీద ఆధారపడతాము. మనం వ్యవసాయం చేసుకునే పనులు, మన భర్త అయినా మనమే వ్యవసాయం చేసుకునే పనులు. మా భర్తకు వచ్చేదైనా 500, మాకు 300. వాటితో ఇల్లు గడుపుకుంటా ఎదరికి వెళ్ళాలి. ఎంత కష్టపడాలి. ఆ కష్టం మన భర్త పడకూడదని మనం ఇంత పోరాడుకుంటే అవి తోడుగా ఉండాలని మనం చేసుకుంటూ వెళ్తుంటే, ఓకేనా? బాయ్ బాయ్ అండి.